అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ పచ్చడి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దానండి. ముందుగా కొంచెం నూనె వేసుకుని దీన్ని పోపు వేయించుకుందామండి. పచ్చడికి దాని ముందు శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులు, ఆరోగ్యానికి మంచిది కదండి మెంతులు, అందుకని మెంతులు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని ముందు వేయించుకుందాం పోపు. దీంట్లోనే కొంచెం పల్లీలు కూడా వేస్తున్నానండి. పల్లీలు, కొద్దిగా కొంచెం నువ్వులు ఉత్తిగా తినమంటే తినండి ఎవరి పిల్లలు, అందుకని పచ్చడిలో అయితే తినేస్తారు. నువ్వుల్లో ఫైబర్ అది ఉంటుంది కదా. కొంచెం పల్లీలు తక్కువ వేసుకొని పల్లీలు, నువ్వులు రెండు వేసేసుకుంటే, ఎండు కొబ్బరి వేసుకునే వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇలా కొంచెం దోరగా రంగు వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత పోపు అంతా పక్క పెట్టేసుకుని మనం బీరకాయలు వేయించుకున్నాం. చిటపట్లాడుతున్నాయి నువ్వులు, పల్లీలు కూడా. నువ్వుల వాసనే కమ్మగా ఉంటుందండి బాగా. కొంచెం మెంతులు కూడా వేసేది, ఎందుకంటే మెంతులు హెల్త్కి మంచిది కదా, అదొక రుచి వస్తుంది నువ్వులతోటి, మెంతులతోటి. వేగిందండి, ఇదంతా తీసేసి ఓ గిన్నెలో తీసేసుకున్నాం. ఎక్కువ వేసి వాసన బాగుండదు, సువాసన పడుతుంది, అందుకని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఈ కలర్లో. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేయించుకోవడానికి నూనె వేస్తున్నానండి. ఇందాక పోపు వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేయించేసుకున్నాం. పొట్టుతోటి కూడా పచ్చడి చేసుకుంటామండి, కానీ బీరకాయలతో చేద్దామని చెప్పని ఇప్పుడు ఈరోజు బీరకాయతో చేసుకుంటున్నాను. కొంచెం ఈ మధ్య ఎప్పటికీ టమాటాలు కూడా వేసుకుందాం. 2 టమాటాలు రుచికి సరిపడా. ఇది తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు, పసుపు దీంట్లో వేసేసుకుంటే మగ్గిపోతాయి. సరిపడా ఉప్పు వేసేసుకుందామండి, తర్వాత చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. చింతపండు వేస్తున్నానండి దీంట్లో. ఈ కాసేపు మూత పెట్టేసుకుందాం, మగ్గాలి కదా. ఇది మగ్గుతూ ఉంటుంది. చూసారు కదండి, బీరకాయలు మగ్గిపోయాయి, టమాటాలు బీరకాయలు మగ్గిపోయాయి చక్కగా. దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర పైనుంచి వేస్తే ఏంటారు పిల్లలు, దీంట్లో అయితే ఉడికిపోతున్నాయి. నూనె కూడా తక్కువ వేసాను, చూస్తున్నారు కదండి. దీంట్లో బీరకాయలు ఆయిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, టమాటాల్లో వాటర్ ఉంటుంది. మనం వేసింది నువ్వులు, పల్లీలు, దీంట్లో కూడా ఆయిల్ వచ్చేస్తుంది కదా, అందుకని దీంట్లో సరిపోతుంది. ఒకసారి 2 నిమిషాలు ఉంచేసి మిక్సీ చేసేసుకుందాం. చూసారండి, మగ్గిపోయింది బీరకాయ, టమాటా మగ్గిపోయింది. తీసేసి మిక్సీ వేసుకుందాం. పోపు వేయించి పెట్టుకున్నామండి. ఇది ఒకసారి మంచిగా మిక్సీ వేసుకుందాం. ఒక రౌండ్ తిప్పేసి తర్వాత బీరకాయ వేసేసుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది పచ్చడి కదా. ఒకప్పుడు అంటే రోట్లో దంచేవాళ్ళం, కచ్చపచ్చగా చేసుకునేవాళ్ళం. ఒకప్పుడు అంటే రోట్లో దంచుకునేవాళ్ళను, ఇప్పుడేమో మిక్సీలో వచ్చే కనుక కొంచెం కచ్చపచ్చగా ఒకసారి రౌండ్ కొట్టేసుకొని బీరకాయలు వేసుకుందాం. చూసారు కదండి, ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని ఇప్పుడు అది బీరకాయ వేసేసుకుందాం. దీంట్లో బీరకాయలు వేసేస్తున్నాండి. చూసారు కదండి, ఇలా ఉండాలి పచ్చడి, బాగుంది. దీంట్లో కొంచెం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు అయిందండి, పచ్చడి అయిపోయింది. పోపు పెట్టేసుకుందాం. దానికి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ దాంట్లో వేసాం కదండి. కొంచెం కారం తక్కువ, ఎండుమిరపకాయ వేసామండి పోపులో. కొంచెం కారం తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు మిరపకాయలు కూడా. ఇంగువ, పోపు వేయించేసుకొని గుమ్మలాడుతూ ఇంగువ వాసన బాగా వస్తుందండి. దీంట్లో వేసేసుకొని పచ్చడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని నూనె వేసుకొని కలుపుకొని తింటే పచ్చడితోటే తినేసి అన్నం అంతా.
అంత బాగుంటుంది. పోపు వేగిపోతుంది, చిటపట్లు ఆడాలి కదా ఆవాలు. ఉందామండి పచ్చడి చేసేసుకొని పోపు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు గుమ్మలాడుతూ బీరకాయ పచ్చడి రెడీ. సింపుల్గా అయిపోతుందండి, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు పచ్చడి, ఎక్కువ ఇది లేదు. బీరకాయ కూర చేసుకున్నప్పుడు బీర పొట్టుతోటి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పొట్టు వేస్ట్ అవ్వదు, పొట్టు కూడా మనకు హాయిగా కడుపు నిండుతుంది. విటమిన్స్ ఉంటాయండి, ఉన్నదంతా పొట్టులోనే విటమిన్స్ ఉంటాయి కనుక బీర పొట్టుతోటి పచ్చడి ఇలా చేసేసుకోవచ్చు. అయిపోయిందండి బీర పొట్టు పచ్చడి. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బీరకాయ పచ్చడి రెడీ.